మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు, మంచి రోజు. లక్ష్మీదేవి ఫోటో వెనుక ఇది పెడితే చాలు, మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఈ ప్రపంచంలో మనిషికి ఎన్ని ఉన్నా, ఎన్ని విద్యలు నేర్చినా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులనేవి ఒక పెద్ద శాపంలా వెంటాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో రూపాయి సంపాదించడం అంటే అది ఒక యుద్ధం లాంటిది. కానీ ఆ సంపాదించిన రూపాయిని కాపాడుకోవడం అంతకంటే పెద్ద సవాలుగా మారింది. ఎంతోమంది పగలు రేయి కష్టపడి పనిచేస్తారు. కానీ నెల ఆఖరు వచ్చేసరికి చేతిలో చెల్లి గవ్వ కూడా మిగలదు. వచ్చిన జీతం వచ్చినట్టే మాయమైపోతుంటుంది. అసలు డబ్బు ఎటు వెళుతుందో, ఏ ఖర్చుల కోసం ఖర్చవుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారు. చేతిలో రూపాయి నిలవడం లేదు అని బాధపడేవారు మన సమాజంలో కోకొల్లలు. కేవలం డబ్బు నిలవకపోవడం మాత్రమే కాదు, అప్పుల సమస్యలు ఒక మహమ్మారిలా మనిషిని చుట్టుముడుతుంటాయి. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేయడం, ఆ వడ్డీలు కట్టలేక తల ప్రాణం తోకకు రావడం, చివరకు తీసుకున్న అసలు కంటే కట్టిన వడ్డీయే ఎక్కువైపోవడం వంటి పరిస్థితులు మనిషిని మానసికంగా కృంగదీస్తాయి. బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం ప్రదక్షిణలు చేసినా ఏదో ఒక సాంకేతిక కారణం వల్ల అవి నిలిచిపోవడం, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోవడం, రావాల్సిన బాకీలు సకాలంలో అందకపోవడం, ఇవన్నీ కూడా మనిషికుండే ఆర్థిక దారిద్ర్యానికి సంకేతాలు. ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు మనిషికి దైవబలం మరియు శాస్త్రోక్తమైన పరిహారాల మీద నమ్మకం కలగడం సహజం. మన పెద్దలు, పూర్వీకులు ప్రకృతిలోని వస్తువులను ఉపయోగించి లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అనేక మార్గాలు చెప్పారు. రేపు రాబోయే అమావాస్య అనేది ఒక అత్యంత శక్తివంతమైన తిథి. సాధారణంగా అమావాస్య అంటే చాలామంది భయపడతారు. కానీ ఆధ్యాత్మికంగా అది ఒక గొప్ప మలుపు. అమావాస్యకు ముందు రోజు అంటే నేడు ఒక ప్రత్యేకమైన వస్తువును మీరు గనుక లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టినట్లయితే మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు వస్తాయి. అది కేవలం లక్షల సంపాదన మాత్రమే కాదు, కోట్లాది రూపాయల ఐశ్వర్యం మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి, వడ్డీల భారం నుండి బయటపడడానికి, లోన్లు సకాలంలో మంజూరు కావడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మీకున్న ఆర్థిక కష్టాలు అన్నీ పటాపంచలైపోయి ధన ప్రవాహం మీ ఇంటి వైపు మళ్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవి ఫోటో వెనుక ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ప్రస్తుత కాలంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనిషి అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. అప్పులిచ్చిన వారు ఇంటి మీదకు వచ్చి అడగడం, నలుగురిలో తలవంచుకోవాల్సి రావడం, పిల్లల చదువులకు ఫీజులు కట్టలేకపోవడం, ఇవన్నీ కూడా మనిషిని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తాయి. కానీ దైవబలం ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే దరిద్రం పారిపోతుంది. చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, మేము నిత్యం పూజలు చేస్తాము, దేవుడికి మొక్కుతాము, కానీ మాకు ఎందుకు ధనం నిలబడదు అని. దానికి కారణం ఇంట్లో ఉన్న దోషాలు మరియు నకారాత్మక శక్తి. అమావాస్య తిథి నాడు ఈ నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ప్రకృతి మనకొక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అందుకే రేపు అమావాస్య ముందు రోజైన ఈ రోజున మీరొక విశిష్టమైన పని చేయబోతున్నారు. ఈ పని చేయడం వల్ల మీ ఇంట్లోని దరిద్రం పారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇల్లే తన శాశ్వత నివాసంగా మార్చుకుంటుంది. మీరు కోట్లు సంపాదించే మార్గాలు మీకు గోచరిస్తాయి. ఇది అతిశయోక్తి కాదు, నమ్మకంతో చేసిన ఎంతోమంది జీవితాల్లో జరిగిన యథార్థం. అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున చేసే పరిహారాలు ఆ నెగిటివ్ ఎనర్జీని గ్రహించి మన జీవితంలోని చీకట్లను తొలగిస్తాయి. మన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ముందుగా మన ఇంటి మీద ఉన్న దారిద్ర్య రేఖలను తుడిచివేయాలి. ఆ పనిని ఈ పరిహారం అద్భుతంగా చేస్తుంది. అప్పుల బాధలో ఉన్నవారు, వడ్డీల భారం మోస్తున్నవారు, చేతిలో ధనం నిలవక ఇబ్బంది పడేవారు ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ఎంతో భక్తితో, నిష్ఠతో నిర్వహించాలి. మానవ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి కేవలం డబ్బు లేకపోవడం వల్ల మాత్రమే రావు. ఒక్కోసారి జాతక దోషాల వల్ల కూడా మనం సంపాదించిన డబ్బు నిలవదు. మన కళ్ల ముందే మనకంటే తక్కువ కష్టపడేవారు కోట్లు గడిస్తుంటే మనం మాత్రం రాత్రింబవళ్ళు కష్టపడినా అప్పుల ఊబిలో ఉండటం అనేది మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీకి సంకేతం.
ఆ ఎనర్జీని మార్చడానికి ఈ యాలకుల పరిహారం ఎంతో తోడ్పడుతుంది. ఈ విశిష్టమైన పరిహారానికి కావాల్సిన వస్తువుల గురించి మొదటగా చర్చించుకోవాలి. దేనికోసం మనకు ప్రధానంగా 5 వస్తువులు అవసరమవుతాయి. అవి ఏమిటంటే కొంత కల్లుప్పు, ఒక శుభ్రమైన ఎరుపు రంగు వస్త్రం, 5 యాలకులు, ఎరుపు రంగు దారం మరియు కొద్దిగా పసుపు, కుంకుమ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం వాడేది మామూలు సన్నుప్పు కాదు, సముద్రపు ఉప్పు అనబడే కల్లుప్పు. శాస్త్రం ప్రకారం ఉప్పు అనేది లక్ష్మీదేవికి సోదరి వంటిది. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఆమెతో పాటే ఉప్పు కూడా ఉద్భవించింది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది మన చుట్టూ ఉన్న గాలిలోని మరియు మన ఇంట్లోని చెడు శక్తులను ఆకర్షించుకుంటుంది. అందుకే దిష్టి తీయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. అలాగే ఎరుపు రంగు అనేది శక్తికి, విజయానికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు. ఎరుపు రంగు వస్త్రం విజయానికి చిహ్నం. 5 యాలకులు అనేవి సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు, అవి బుధ మరియు శుక్రగ్రహాల అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి. శుక్రుడు సంపదకు కారకుడు కాబట్టి యాలకుల వినియోగం ఇక్కడ చాలా కీలకం. యాలకుల సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇక ఈ పరిహారం చేసే విధానం గురించి వస్తే, రేపు అమావాస్య కాబట్టి నేడు అంటే అమావాస్యకు ముందు రోజు సాయంత్రం వేళ ఈ పనిని ప్రారంభించాలి. ముందుగా మీరు తీసుకున్న 5 యాలకులను ఒక చిన్న గిన్నెలో మంచినీళ్లు పోసి అందులో నానబెట్టాలి. యాలకులు ఎందుకు నానబెట్టాలి అంటే అవి గట్టిగా ఉన్నప్పుడు దారంతో గుచ్చడం కష్టమవుతుంది. అదే నీటిలో కొద్దిసేపు నానితే అవి మెత్తబడి సూది సులభంగా లోపలికి వెళ్తుంది. యాలకులు నానుతున్న సమయంలో మీరు పూజా గదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఒక పీటను లేదా ఒక శుభ్రమైన ప్రదేశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తల్లి పటాన్ని మెత్తటి వస్త్రంతో తుడుచుకుని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ఈ సమయంలో మన మనస్సులో కేవలం సంపద పెరగాలి అన్న ఆలోచన మాత్రమే ఉండాలి. ఎరుపు రంగు వస్త్రం ఎంతో పవిత్రమైనది. అది మీ దారిద్ర్య రేఖలను తుడిచివేసి ఐశ్వర్య రేఖలని గీస్తుంది. యాలకులు సుమారు 1 గంట సేపు నీటిలో నానిన తర్వాత మీరు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిని నేల మీద లేదా పీట మీద పరవాలి. ఆ వస్త్రం మధ్యలో మీరు తెచ్చుకున్న కల్లుప్పును ఒక కుప్పలాగా పోయాలి. ఉప్పును పోసేటప్పుడు ఎటువంటి శబ్దం చేయకూడదు మరియు ఆ ఉప్పు కింద పడకుండా చూసుకోవాలి. ఉప్పును పోస్తూ ఓం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని మనసులో జపించడం వల్ల ఆ ఉప్పుకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఉప్పు పోసిన తర్వాత దాని మీద కొద్దిగా పసుపు మరియు కుంకుమను చల్లాలి. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి, మంగళానికి చిహ్నాలు. ఇప్పుడు మీరు నీటిలో నానబెట్టిన ఆ 5 యాలకులను బయటకు తీయాలి. ఒక సూదికి ఎరుపు రంగు దారాన్ని ఎక్కించి ఈ 5 యాలకులను ఒకదాని తర్వాత ఒకటి గుచ్చి ఒక చిన్న దండలాగా తయారు చేయాలి. యాలకులు నీటిలో నాని ఉండటం వల్ల సూది చాలా సులభంగా లోపలికి వెళ్తుంది. యాలకులను గుచ్చేటప్పుడు మీ మనసులో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. నాకున్న అప్పుల బాధలు తీరిపోవాలి, నా వడ్డీల సమస్యలు పోవాలి, నాకు రావాల్సిన లోన్లు రావాలి, నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని బలంగా కూడుకోవాలి. ఈ 5 యాలకులు పంచభూతాలకు సంకేతం. ఇవి మీ జీవితంలోని 5 రకాల ఇబ్బందులను తొలగిస్తాయి. ఇలా సిద్ధం చేసిన యాలకుల దండను మీరు ఇందాక సిద్ధం చేసుకున్న ఉప్పు కుప్ప మీద వృత్తాకారంలో పెట్టాలి. ఇప్పుడు ఆ ఎరుపు వస్త్రాన్ని 4 మూలల నుండి పట్టుకుని ఒక మూటలాగా కట్టాలి. ఈ మూటను లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి దీపం వెలిగించి ధూపం వేసి కర్పూర హారతిని చూపించాలి. పూజ అంతా పూర్తయిన తర్వాత ఆ మూటను మీ 2 చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకుని మీ మనసులోని కోరికలను మరొక్కసారి విన్నవించుకోవాలి. ఈ మూట మీ ఇంట్లోని దరిద్రాన్ని పారదోలి అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఒక రక్షా కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న లోన్లు, వడ్డీలు, అప్పుల సమస్యలు అన్నీ ఈ మూటతోనే ముగిసిపోవాలని తల్లిని ప్రార్థించాలి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే ఈ మూటను ఎవ్వరికీ కనిపించకుండా లక్ష్మీదేవి ఫోటో వెనుక భాగంలో భద్రపరచాలి. అదక్కడ ఉందని ఇంట్లో ఉన్న ఇతర సభ్యులకు కూడా తెలియకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
ఏ పరిహారమైనా గోప్యంగా ఉంచినప్పుడే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గోడకు మరియు ఫోటోకు మధ్య ఉన్న సందులో ఆ మూటను జాగ్రత్తగా ఇరికించాలి. అది కింద పడకుండా చూసుకోవాలి. ఇలా అమావాస్య ముందు రోజున ఈ మూటను అక్కడ పెట్టడం వల్ల అమావాస్య తిథి వచ్చే సమయానికి ఆ మూట మీ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని, దారిద్ర్య దోషాలను పూర్తిగా ఆకర్షించుకుంటుంది. అప్పుల బాధలో ఉన్నవారికి, వడ్డీల భారం మోస్తున్న వారికి ఈ మూట ఒక ఆశాకిరణం లాంటిదే. మీరు ఈ పనిని చేస్తున్నప్పుడు మీలో పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. ఇది పెట్టగానే నా కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి నన్ను కరుణిస్తుంది అనే ధీమాతో చేయాలి. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఈ పరిహారాన్ని పూర్తి చేయాలి. రేపు అమావాస్య రోజంతా ఆ మూట అలాగే లక్ష్మీదేవి ఫోటో వెనుక ఉండాలి. అమావాస్య అంటేనే చీకటి. ఈ చీకటి రోజున మీ జీవితంలోని చీకట్లు తొలగిపోవడానికి ఈ మూట ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. అమావాస్య రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మూటను తాకకూడదు లేదా కదిలించకూడదు. ఇంట్లో దీపారాధన మాత్రం యథావిధిగా చేసుకోవాలి. అమావాస్య నాడు లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకోవడం, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది. అయితే ఈ పరిహారంలో కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఈ మూటలో ఉన్న ఉప్పు మీ దరిద్రాన్ని లాగేస్తుంటే యాలకులు సంపదను ఆకర్షిస్తాయి. ఈ కలయిక అత్యంత శక్తివంతమైనది. ముఖ్యంగా నెలసరిలో ఉన్న మహిళలు ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు. పీరియడ్ సమయంలో ఉన్నవారు పూజా గదిలోకి వెళ్ళడం కానీ, దేవుని పటాలను తాకడం కానీ నిషిద్ధం. అలాగే ఈ మూటలో వాడే ఉప్పు, యాలకలు వంటి వస్తువులను కూడా వారు ముట్టుకోకూడదు. ఒకవేళ ఇంట్లో భార్య నెలసరిలో ఉంటే భర్త ఈ పనిని చేయవచ్చు, లేదా ఇంట్లోని ఇతర పెద్దవారు చేయవచ్చు. శుచి శుభ్రత లేని చోట లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మద్యం, మాంసం సేవించిన వారు కూడా ఈ పరిహారానికి దూరంగా ఉండాలి. పరిహారం చేసే రోజు మరియు అమావాస్య రోజున ఇంట్లో శాకాహారం మాత్రమే భుజించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి మామిడి ఆకుల తోరణాలు కట్టుకుంటే లక్ష్మీదేవి ఆహ్వానించబడినట్లు అవుతుంది. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున ఈ మూటను ఏం చేయాలి అనేది కూడా చాలా ముఖ్యం. అమావాస్య గడిచిన మరుసటి రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. లేచిన వెంటనే స్నానం చేయాలి. స్నానం చేయకుండా పొరపాటున కూడా ఆ మూటను తాకకూడదు. తలస్నానం చేస్తే ఇంకా మంచిది. స్నానాదులు ముగించుకొని శుభ్రమైన బట్టలు ధరించి పూజా గదిలోకి వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో వెనుక ఉన్న ఆ మూటను అత్యంత భక్తితో తీయాలి. తీసేటప్పుడు మనసులో లక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అమ్మా, నా కష్టాలన్నీ ఈ మూట రూపంలో తీసివేస్తున్నాను, నన్ను చల్లగా చూడు అని కోరుకోవాలి. ఈ పరిహారం వల్ల మీ అప్పుల బాధలు తొలగిపోయి కోట్ల రూపాయలు మీ ఇంటికి వచ్చి పడతాయి అన్నది మీ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూటను తీసిన తర్వాత దానిని ఇంట్లో ఎక్కడా కింద పెట్టకూడదు. నేరుగా బయటకు తీసుకువెళ్ళి ఏదైనా ప్రవహించే నీటిలో, అంటే నదిలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ వేసేయాలి. నీటిలో వేయడం వల్ల ఆ మూట గ్రహించిన నెగిటివ్ ఎనర్జీ అంతా నీటితో పాటు కొట్టుకుపోతుంది. ఒకవేళ మీ ఇంటి చుట్టుపక్కల నీటి వనరులు అందుబాటులో లేకపోతే మీ ఇంటికి చాలా దూరంగా ఎవరూ రాని ప్రదేశంలో ఏదైనా పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో ఈ మూటను పారవేయాలి, లేదా అక్కడ కొంచెం మట్టి తీసి పాతిపెట్టాలి. కానీ ఆ చెట్టు ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉండాలి. ఇలా ఆ మూటను విసర్జించిన తర్వాత అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రావాలి. దారిలో ఎవరితోనూ మాట్లాడకూడదు. ఎవరైనా పిలిచినా పలకకూడదు. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని తల మీద కొంచెం నీళ్లు చల్లుకున్న తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి. ఇలా చేయడం వల్ల మీ దారిద్ర్యం, మీకున్న ఆర్థిక అడ్డంకులు, అప్పుల సమస్యలు, వడ్డీల బాధలు అన్నీ ఆ మూటతో పాటే బయటకు వెళ్ళిపోయాయని బలంగా నమ్మాలి. ఈ ప్రక్రియ వల్ల మీ ఇంటిలో ధన ప్రవాహం పెరుగుతుంది. ధనద్వారాలు తెరుచుకుంటాయి. అప్పటి వరకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, మన పూర్వీకులు ఆచరించిన రహస్య తంత్రం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు, వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడేవారు, లోన్లు రాక ఆగిపోయిన పనులు ఉన్నవారు ఈ పరిహారాన్ని నిష్ఠతో చేస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది.
మీ జీవితంలో ఆర్థిక మార్పులు రావడానికి ఈ యాలకుల ప్రభావం ఎంతో ఉంటుంది. ఆర్థిక సమస్యలు అనేవి మనిషికి కేవలం ధన రూపంలోనే రావు. అవి అనేక రూపాల్లో మనల్ని వేధిస్తాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం, దానివల్ల ఆసుపత్రి ఖర్చులు పెరగడం, సంపాదించిన డబ్బు అంతా మందులకే సరిపోవడం కూడా ఒక రకమైన దారిద్రమే. అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, చదువు మీద శ్రద్ధ లేకపోవడం వల్ల వారి భవిష్యత్తు కోసం చేసే ఖర్చులు కూడా వృధా అవుతుంటాయి. ఈ పరిహారం వల్ల ఇంట్లో ఉండే ఇలాంటి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆమె అష్టలక్ష్మి స్వరూపం. ధైర్యలక్ష్మి, విద్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా 8 రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ అమావాస్య మూతను లక్ష్మీదేవి పటం వెనుక పెట్టడం వల్ల ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం మనకు కలుగుతుంది. అప్పులు ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిని పట్టుకుని ముందుకు వెళ్లడమే మన వంతు. ఈ పరిహారం చేయడం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడూ మరచిపోయిన అప్పులు కూడా తిరిగి వస్తాయి. వ్యాపారంలో ఉన్న ఆటంకాలు తొలగి లాభాల బాట పడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి జీతాల పెరుగుదల లేదా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే మనలో సంకల్ప బలం ఉండాలి. పరిహారం చేసిన వెంటనే రేపొద్దున్నే నా ఇంటి ముందు డబ్బు కుప్పలు ఉండాలి అని కోరుకోవడం అమాయకత్వం అవుతుంది. కానీ ఆ డబ్బు రావడానికి కావాల్సిన మార్గాలను లక్ష్మీదేవి మనకు చూపిస్తుంది. మన కష్టానికి తగిన ప్రతిఫలం లభించేలా చేస్తుంది. అప్పుల ఊబి నుండి బయటపడటానికి కావాల్సిన తెలివితేటలను మరియు అవకాశాలను తల్లి ప్రసాదిస్తుంది. ఈ యాలకులు ఆ తల్లికి ఇచ్చే నైవేద్యం లాంటివి. అవి ఆమెను ప్రసన్నం చేసుకుంటాయి. చాలా మందికి ఉండే సమస్య ఏమిటంటే సంపాదన బానే ఉంటుంది, కానీ ఖర్చులు మాత్రం నియంత్రణలో ఉండవు. ఎప్పుడూ ఏదో ఒక అత్యవసర ఖర్చు వస్తూనే ఉంటుంది. దీనిని అలక్ష్మీ ప్రభావం అంటారు. అలక్ష్మి ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదు. ఈ అమావాస్య పరిహారం ద్వారా మనం ఆ అలక్ష్మిని ఇంటి నుండి పంపించి వేస్తున్నాము. ఈ మూటను విసర్జించేటప్పుడు పద్ధతిగా నియమాల ప్రకారం చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా రావడం, కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు వచ్చే ప్రశాంతతను గమనించండి. ఇది కేవలం ఒక క్రియ కాదు, ఇది మీ జీవితంలోకి ఐశ్వర్యాన్ని ఆహ్వానించే ఒక గొప్ప ఉత్సవం. యాలకులు, ఉప్పు, ఎరుపు వస్త్రం, ఈ 3 వస్తువులు మీ ఇంటి ఆర్థిక స్థితిని మార్చే ఆయుధాలు. స్నానం చేయకుండా మూటను తాకడం వంటి తప్పులు చేయకండి. మీకున్న ఆర్థిక కష్టాలు అన్నీ తీరిపోయి అప్పుల నుండి విముక్తి కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడాలని ఆశిస్తూ ఈ అద్భుతమైన పరిహారాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు చేసే ఈ చిన్న పని మీ రేపటి బంగారు భవిష్యత్తుకు పునాది కావాలి. 5 యాలకులతో ప్రారంభమైన ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో కోట్ల రూపాయల నిధిని నింపాలని ఆకాంక్షిస్తూ ఈ వివరణను ముగిస్తున్నాను. నమ్మకమే సర్వస్వం. ఆ నమ్మకంతోనే అడుగు ముందుకు వేయండి. ఫలితం తప్పక దక్కుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.